మేడం విజయ మనోహరి గారు, ఈరోజు ఏ విత్తనం నాటితే రేపు అదే మొక్క వస్తుంది, అదే మానవుతుంది, మహావృక్షం అవుతుంది, పండ్లు కూడా వస్తాయి. ఫలితం ఎలా ఉంటుందనేది నాటే విత్తనాన్ని బట్టి ముందుగానే మనకు అర్థమైపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ శాడిజం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శాడిజం, ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ శాడిజంతో, ఈ సిల్లీ పనులతో ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారని కాదండి, కేవలం అభద్రతా భావంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పలానా చోటికి వస్తున్నారని ఒక విషయం తెలిస్తే చాలు జనాలు తండోపతండాలుగా వచ్చి జగనన్నన్ గారిని రిసీవ్ చేసుకుంటుంటే, ఆ అభద్రతా భావంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట కూడా ఎట్లా స్టాప్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బందులు పెట్టాలా, పార్టీ శ్రేణులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న దురాలోచనతోనే ఈరోజు పలు రకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ వస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న మరి మేము చూస్తే కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. మరి విరూపాక్షి గారు అక్రమంగా అరెస్ట్ చేసిన విరూపాక్షి అన్న గారిని పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి ఒక సీఎం స్థాయి వ్యక్తి 1600 మంది పోలీసులతో, ఎస్ఐ స్థాయి వాళ్ళతో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి రాకను అడ్డుకోవాలా, ఏ రకంగా మీరు జిల్లాలో నుంచి నలుమూల నుంచి వచ్చే ప్రజలను కానీ కార్యకర్తలు కానీ అడ్డుకోవాలని చెప్పని దాని గురించి టెలికాన్ఫరెన్స్ పెడితే ఇంకా రాష్ట్రంలో ఎటువంటి ఇష్యూస్ లేవా? జగనన్నను రాకను అడ్డుకోవడం కోసమనే ఈయన పోలీసులతో టెలికాన్ఫరెన్స్ పెడతారు. స్టేట్లో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్ని రకాలుగా అమ్మాయిల మీద, ఆడపిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతుంది. దాని గురించి పోలీస్ శాఖను ప్రశ్నించరు. కానీ ఇట్లా జగనన్నను రాకను అడ్డుకోవాలా ఎలా, దీనిల గురించి టెలికాన్ఫరెన్స్లు పెడతారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలని చెప్పని అనుకుంటున్నాం మనం? రాష్ట్రం అంతటా కూడా విస్తుపోయి చూస్తూ ఉంది. ఈరోజు జగనన్న వస్తున్నాడంటే వీళ్ళకి ఎందుకు ఇంత అభద్రతా భావం? ఏ రకంగా ఈయనను ఇంకా అసలు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఎలక్షన్ రావడానికి 3 సంవత్సరాల టైం ఉంది. అయినా కూడా ఈరోజు జగనన్న అనేసరికి ఉలిక్కిపడి చూస్తూ ఉన్నారు. దీని గురించి మరి అంటే జగన్ గారి పర్యటనలో ఏం పాలన, జగన్ గారి పర్యటనకు వచ్చే వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గోండాలు వీళ్ళని వేసుకొని వస్తారనేది పదే పదే ఎస్టాబ్లిష్ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ నాయకులు. ఇప్పుడు మనం చూస్తే తెలుస్తూ ఉంది ఎవరి వెనకాల బ్లేడ్ బ్యాచ్ ఉంది, ఎవరి వెనకాల గుండాల బ్యాచ్ ఉంది అని చెప్పని. రాష్ట్రంలో మరి మినిస్టర్ల వెనకాల ఉన్నది గుండాల బ్యాచ్నే. ఒక హత్య చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళే హత్య చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దోస్తారు. కరెక్ట్. మాకు జస్ట్ కర్నూలులో మొన్న జరిగిన ఇన్సిడెంటే దానికి ఒక ఉదాహరణ. అటువంటి వాళ్ళందరినీ మినిస్టర్లు పక్కన పెట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను ప్రశ్నిస్తారు, గొడ్డల పార్టీ అని చెప్పని అంటారు. మరి నిజంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం మేము, గొడ్డల పార్టీ అని పదే కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతి ఒక్కరు అంటున్నారు. నిజమే, గొడ్డల పార్టీ ఇది. ఎటువంటి గొడ్డల పార్టీ? పరశురాముడి గొడ్డల పార్టీ. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే అరాచకాలు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద అయితేనేమి, ప్రజల మీదనేమి అన్యాయాలు జరుగుతుందో అక్కడ పరశురాముడి గొడ్డల అవతారంతో జగనన్న వస్తున్నాడు అని చెప్పని మేము చెప్తున్నాం. ఈ రోజు ఎలా కనిపించిందండి జనసంద్రం కర్నూలు పర్యటనలో? ఎందుకంటే ఎక్కడ చూసినా అడ్డంకులు సృష్టించడము, బారికేడ్లు పెట్టడము, నోటీసులు ఇవ్వడము, అడ్డుకోవడము, పోలీసులు పహారా గాయడము, ఇవన్నీ చూసిన తర్వాత ఏ స్థాయిలో కనిపించింది జనసంద్రం అక్కడ? జనాలకైతే ఎక్కడా కానీ ఎవరు ఎటువంటి అడ్డంకులు పెట్టినా, పోలీసులు కాదు వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చినా కూడా జనాలను ఎవరు ఆపే పరిస్థితి అయితే లేదు. ఈరోజు కర్నూలు జిల్లాలో మరి కర్నూలు పర్యటనలో జగనన్న వస్తున్నారంటే ఇక్కడ ఆదోన్ నుంచి కానీ, నంద్యాల నుంచి కానీ, ఆలగడ్డ నుంచి కానీ ప్రతి ఒక్క చోట కూడా బారికేడ్లు పెట్టేసి, లారీలను బారికేడ్లు అడ్డం పెట్టి ప్రజలను రాకుండా వాహనాలను అన్నిటిని ఆపుకోవాలని, అడ్డుకోవాలని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. వాలంటరీగా, స్వచ్ఛందంగా. అంతే కదన్నా, మరి ప్రతి చోట ఆపేసినారు జనాలను. కానీ మరి ఎక్కడి నుంచి వచ్చినారు? పుట్టలోంచి చీమలు వచ్చినట్లు అట్లా వచ్చేసి అట్లా జనప్రవాహంతో కర్నూలు మొత్తం నిండిపోయింది. ప్రజలు ఎంత స్వచ్ఛందంగా వస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.